సార్ ఎందుకు మీరు పార్టీ మారారు? రీజన్ ఏంటి? నమస్తే. ముందుగా ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇది కాంప్లికేటెడ్ కదా, క్లారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్. ఇప్పుడే కదా సందర్భం కూడా ఇంకా ఇవ్వాల్సిందే. అంటే ఒక్కటి, నేను కొద్ది రోజులుగా ఒక ఆలోచన, కొన్ని కారణాలు చెప్పలేము. వాటిని చెప్పడానికి నాకు మనసు ఒప్పదు. దట్ ఈస్ అగెనెస్ట్ మై పర్సనల్. పార్టీ మారడానికి చెప్పలేని కారణాలు ఉన్నాయి. అంటే నేను కోర్స్ నేను చెప్పలేను, కొన్ని విషయాలు మాట్లాడలేను. బట్ ఓవరాల్గా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ లేకి ఉన్నప్పుడు ఎన్డీఏ విధానాలను ఎదుర్కొనే ప్లాట్ఫామ్ ఒకటి ఉండాలి. నాకు అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దగ్గర, ఆయన దగ్గర నాకు కనిపించింది. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి, అంటే అటుపక్క ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఉండే పరిస్థితి ఈరోజు రేపు ఉండాల్సిందే. సో నేను అగెనెస్ట్ ఎన్డీఏ కాబట్టి, సో నేను వైసీపీలో పోయి ప్రాపర్ కారణం కాదేమనిపిస్తుంది. ఇంకేం కారణం ఉంటుంది? అగేనెస్ట్ ఎన్డీఏ, ఈ దేశంలో ఎన్డీఏ కూటమి ఉంది, కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది దాన్ని. మీరు పైగా ఓన్లీ సింగనమలకు ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా లేరు ఇప్పటి వరకు. జాతీయ స్థాయిలో నాకు నేను రాష్ట్రం పరిమితం అవుదాం అనుకున్నాను. నేను మైసెల్ఫ్, నేను వేరే గురించి కాదు, నాకు నేను రాష్ట్రం, అట్లాగే రాయలసీమ, మా జిల్లాలు ఇట్లా అనుకున్నాను. నేను నిర్ణయించుకున్నాను. మీ పరిధిని మీరు నేను నిర్ణయించుకున్నాను. నా పరిమితి, ఉదాహరణకి రాష్ట్రంలో జనం కోసం పనిచేయాలి, రాయలసీమ కోసం పనిచేయాలి, మేము అన్యాయం అయిపోతున్నాం. అట్లాగే మా జిల్లా, ప్రధానంగా కరువు జిల్లా, మా జిల్లా నా కాన్స్టిట్యున్సీ కనుక నాకు నేను పరిమితులను రాసుకున్నాను. మీరు పరిమితులు రాసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ అయిపోయింది. అంతే కదా? అంతే పెద్ద దాంట్లో పెద్దగా అంతే. కొన్ని కారణాలు ఉంటాయి, అవి కెనాట్ టెల్ కదా. ఇప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత అందరూ మంచి వాళ్ళే, అన్ని మంచి విషయాలే. దాన్ని తవ్వుకోవడం వల్ల లాభం లేదు, తవ్వడం వల్ల అంతకన్నా ఉపయోగం లేదు. సో దే ఆర్ గుడ్, వాళ్ళు మంచిగా కోరుకుంటా ఉన్నా. కానీ చాలా మందికి బయట నుంచి చూస్తున్న వాళ్ళకు చాలా మందికి ఏంటంటే, శైలజనాథ్ పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలా ఫెయిత్ ఉండేది, చాలా గౌరవంగా చూశారు ఆయన్ని. శైలజనాథ్ కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్ల, నాయకత్వం పట్ల ఫెయిత్తో ఉన్నారు అని. సో ఎందుకు ఈయనకి ఏమైనా గ్యాప్ ఎందుకు వచ్చింది అనే చర్చ ఉంది జనరల్గా. అంటే కొన్ని విషయాలు అది చెప్పాను కదా. రాహుల్ గాంధీ గారు నా పట్ల చాలా నమ్మకాన్ని ఉంచారు. నేను అదే నమ్మకంతోనే ఎంత కష్టకాలం వచ్చినా సరే పనిచేశాను. గ్యాప్ అనే మాట కాదు, కానీ నాకు నేనే ఆలోచించుకున్నాను, గ్యాప్ అనే మాట ఎందుకు. సో ఐ వాంట్ వర్క్ ఫర్ ద స్టేట్. నాకు అనలేదు రూయిన్ అయిపోతుంది, కనీసం వాయిస్ ఉండాలన్న విషయం పట్ల. అంతేగాని ఇప్పటికీ నేను స్టబ్బండ్, నేను చాలా స్పష్టంగా చెప్పగలను. విధానాలను పక్కకు పెట్టేస్తే రాజశేఖర్ కుటుంబం అంటే నాకు చాలా ప్రేమ ఉంటుంది, అట్లాగే రాహుల్ గాంధీ కంటే మరింత ప్రేమ నాకు ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. పొలిటికల్గా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాకు కూడా బాధాకరంగా అసలు ఆలోచించాను ఏంటంత ఇది అని. బట్ అల్టిమేట్లీ డిసైడెడ్ దిస్ ఈజ్ ద వే. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఐఎమ్ గెటింగ్ నౌ? జీరో. అదే అంటున్నా, ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తున్నారు. ఇక్కడ 4 ఏళ్ళ పోరాటం ఉంది, తర్వాత భవిష్యత్తు ఏంటో తెలియదు. ఐ డోంట్ నో. నాకు కూడా వయసు పెద్దగా అయిపోద్ది. సో బట్ ఐఎమ్ బిలీవింగ్ సంథింగ్. ఐ జాయిన్ ఇన్ వైసీపీ. ఐఎమ్ బిలీవింగ్ దట్, నేను నమ్ముతున్నాను జగన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం గట్టిగా నిలబడతారు. నాకు కన్నెదురుగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఫస్ట్ ఫీల్ అయింది ఎక్కడంటే మెడికల్ కాలేజ్ అప్పుడు. సబ్జెక్ట్కి వద్దాం, దానికంటే ముందు ఇంకొక ప్రశ్న. సబ్జెక్ట్ కాదు, అటువంటి మెడికల్ కాలేజ్ సిచ్యువేషన్ నాకు థాట్ ప్రాసెస్ ప్రొవొకేషన్ ఏంటి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ అని. సో ఇట్లా కొన్ని విషయాలు ఉన్నాయి. చివరిగా మీరు పార్టీ ఎందుకు మారారు అనే దానికి సంబంధించి నేను అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, సింగనమల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన, కాంగ్రెస్ పార్టీ పిచ్చితోటి మీరు కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు పెద్ద కాంట్రిబ్యూషన్ చేయకపోయినా, అంతకుముందు పెద్ద కాంట్రిబ్యూషన్ కాంగ్రెస్ పార్టీకి మీ వైపు నుంచి లేకపోయినా, మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2 సార్లు గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ మీకు విప్గా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఒక అవకాశం ఇచ్చింది. సో అంత చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీకోసం పనిచేసిన వాళ్ళకు, మీకు అటువంటి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక మాట చెప్పండి అంటే ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ పార్టీకి చెప్పేంత గొప్ప విషయాలు నా దగ్గర లేవు. కేడర్ నేను ఒకటి చెప్పగలను. ఏం చెప్పగలనంటే, ఏ రాజకీయమైన సిద్ధాంతాల మీద నిలబడి ఉంటుంది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న, దాన్ని ఎదుర్కోవడానికే, దానికి వ్యతిరేకమైన భావజాలం కలిగిన వాళ్ళం. సో ఐఎమ్ టెల్లింగ్ దట్ అందరూ బాగుండాలి, అందరూ బాగుందాం, బట్ వర్క్ ఆన్ దట్ మచ్ లైక్